మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పచ్చి అబద్ధాలు చెప్పాడంటూ ఆగ్రహించారు. జూన్ 4 వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామని వైసీపీకి 2029లో ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారని ఆయన జోషన్ చెప్పారు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్దది అని అన్నారు. ఊర్పా కంపెనీకి ఎకరాకు రూపాయికే ఇచ్చామని జగన్ నిరూపిస్తే సర్వేపల్లి ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా కోర్టులో ఓ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఆ బాధితుడు లంచం ఇవ్వలేనని ఏసీబీని ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుపుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇటీవల 20% పెరిగాయి. అయితే ఈ పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజల ధరలు తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ అధిక టికెట్ రేట్లు నగర ట్రాఫిక్ను మరింతగా పెంచుతాయని హెచ్చరించారు. ఇది దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు యాజమాన్యం వెనక్కి తగ్గింది. తాజా నిర్ణయంగా పెంచిన టికెట్ ధరపై 10% డిస్కౌంట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం స్థితిలోకి మారిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయని తెలిపారు. తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడీ తన ఛార్జ్ షీట్లో నమోదు చేసిందని చెప్పారు. తన పేరు ఈడీ ఛార్జ్ షీట్లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుల స్ఫూర్తితో పాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుందెల్తి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహానికి ఆయన ఆవిష్కరించారు. బసవేశ్వరుడి చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని సమానత్వంపై దృష్టి సారిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసినట్లు బయటకు వచ్చిన లేఖపై ఆయన స్పందించారు. ఆ లేఖ ఓ జోక్ అని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ రాసే లేఖ ఓ పద్ధతిగా ఉందా అని ఆయన అన్నారు. ఆ లేఖను సృష్టించాల్సిన అవసరం మాకేంటని చెప్పారు. బీఆర్ఎస్లో చీలిక ఏమీ లేదు, ఇదంతా ఓ డ్రామా, దానిలో భాగమే ఈ లేఖ అని అన్నారు. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎఫ్సీఐ కనెక్టివిటీ కమిటీ తెలంగాణ చైర్పర్సన్గా డీకే అరుణను నియమించింది. దీంతో పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో సమస్యలపై అధ్యయనం చేయనుంది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్ అందాలపై లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పర్యటనలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ, హిమాయత్ నగర్ డివిజన్, బగ్గీఖానా బస్తీని కిషన్ రెడ్డి విజిట్ చేశారు. నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ను ఆయన పరిశీలించారు. అనంతరం బస్తీలో పర్యటించి వారి బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడున్న ఐపీఎస్ సంఖ్య 139 నుంచి 151 పెరగనుంది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులకు 83కి పెంచింది. అదేవిధంగా స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 20, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 33, లీవ్ రిజర్వ్ అండ్ జూనియర్ పోస్టులకు 13, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 12 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక ఛత్తీస్గఢ్లో జరిగిన ఆపరేషన్ కగార్లో పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందింది. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా విషాదకరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని తెలిపారు.
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి వారిని విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించామని పోలీసులు తెలిపారు. వారిని ప్రస్తుతం పోలీసులు విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలకు తీసుకొచ్చారని చెప్పారు. ఇన్ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి అక్కడికి చేరుకున్నారని, పేలుళ్ల కుట్ర గురించి వారిని విచారించనున్నారని వెల్లడించారు. బెజవాడలో బంగ్లాదేశ్కు చెందిన యువకుల కదలికలు కలకలం రేపుతున్నాయి. విజయవాడతో పాటు తాడిగడప, పెనమలూరు, పోరంకి ప్రాంతాల్లో సుమారు 15 మంది బంగ్లాదేశ్ మయన్మార్కు చెందిన యువకులు ఉన్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం అందింది. 15 మంది యువకుల్లో 8 మంది ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చినట్లు, 7 నిన్న రాత్రి వచ్చినట్లు గుర్తించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసిద్ధిగాంచిన గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు ప్రారంభించారు. 40,24,110 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 95 గ్రాముల 625 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో కమలకర్, చైర్మన్ రవి చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంఈఏలపై కర్ణాటక వాసులు దాడి చేశారు. విరుపాపురం సమీపంలో ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కదరి మహమ్మద్ అవైద్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేపట్టారు. తనిఖీలో భాగంగా కర్ణాటక రాష్ట్రం కోలార్కి చెందిన ఓ మినీ బస్సును పరిశీలిస్తుండగా ఎంఐవితో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. నువ్వసలు ఎంఐవినేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏపీకి చెందిన అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు ఉంది. అయితే ఈ కాఫీ ఉత్పత్తుల ద్వారా అధిక లాభాలు రాబట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ అరకు కాఫీకి ప్రాధాన్యం పెంచేలా ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం అరకు కాఫీపై ఢిల్లీలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు హస్తినాకు వెళ్లిన ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అరకు కాఫీని ప్రతిరోజు తాగాలని వారికి సూచించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్, సిఆర్ పటేల్, జితేంద్ర సింగ్ కి అరకు కాఫీ బాక్సులను సీఎం చంద్రబాబు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొమరోలు మండలం తాడిచెర్ల మోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు గంటసేపు రెస్క్యూ ఆపరేషన్ చేసి స్థానికుల సహకారంతో జేసీబీని ఉపయోగించి అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బెట్టింగ్ యాప్స్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. బెట్టింగ్ యాప్ వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిగరెట్ తాగితే హానికరమని ఉంటుందని, స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ బెట్టింగ్ యాప్స్ డేంజర్ అని కేఏ పాల్ అన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్య విద్య అభ్యసిస్తున్న 22 ఏళ్ల యువతిపై ఆమె 2 క్లాస్మేట్స్, వారి మరో స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇస్లామాబాద్ పోలీసులు 3 నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 9 మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ స్పెషల్ కమాండ్ యూనిట్ C60 సిఆర్పీఎఫ్ సంయుక్తంగా గడ్చిరోలి జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
కవండే ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పెహల్గాం దాడులతో అన్ని హద్దులు దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిందన్నారు. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ బయట పెట్టడంతో ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత్తో దూరం జరిగేలా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మహమ్మద్ యానస్ అనే సలహాలతో పనిచేసే ప్రభుత్వం న్యూఢిల్లీకి వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా మరో నిర్ణయం వీటికి తోడైంది. సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డ్ ఇంజనీరింగ్స్తో ఉన్న ఓ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యాకు చేరుకుంది. అయితే మాస్కోలో వీరికి అనూహ్య అనుభవం ఎదురైంది. డ్రోన్ దాడుల కారణంగా ఎయిర్పోర్టు మూసివేయడంతో వీరు ప్రయాణిస్తున్న విమానం కొన్ని గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాస్కో ఎయిర్పోర్టు సమీపంలో కీవ్ డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసివేశారు. ఆస్ట్రేలియాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సౌత్ వెల్ఫ్లో భారీ వరదలు సంభవించి బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో దాదాపు 50,000 మంది వరదల్లో చిక్కుకుపోగా ఇప్పటికే 4 మృతి చెందారు. పలువురు గాయాలైనట్లు సమాచారం. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టి 500 మందికి పైగా ప్రజలను రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హైదరాబాద్లోని సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా ల్యాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చారిటీ ఈవెంట్లో మిస్ వరల్డ్ ముద్దుగమ్మలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఏబీ రూమ్ను ప్రారంభించారు. అనంతరం హోంలో చదువుకునే అనాథ పిల్లలతో ముచ్చటించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి గ్రామానికి చెందిన శేఖర్ అనే గేదెల కాపరి విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొలంలో గేదెలు కాస్తున్న సమయంలో విద్యుత్ వైరు గేదెలకు తగిలింది. వాటిని విడిపించేందుకు శేఖర్ ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో పాటు గేదెలు కూడా మృతి చెందాయి. స్థానిక ఈ విషాద ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలో డిఎస్సి టెట్కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. జగిత్యాల జిల్లా తిప్పన్నపేటలో రైతులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకొచ్చి నిరసన తెలిపారు. రైతులు నెల రోజులు గడిచినా తమ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు హామీ ఇచ్చే వరకు వారు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పంటలను నాశనం చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కూడా నష్టం కలిగిందన్నారు. రైతులు తమ పంటలను తక్కువ ధరలకు అమ్మకానికి లేదా నష్టం వాటిల్లే పరిస్థితులకు గురవుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు అధికారులను సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లాపురం గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో బంధువులు శుభకార్యానికి హాజరై ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుచ్చిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనతో బంధువుల్లో విషాద ఛాయలు అమలుకున్నాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రత్న యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి ఒక్కరూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో యోగాసనాలు వేసి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. విధుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఒక సమర్థవంతమైన సాధనమని ఎస్పీ అన్నారు. నెల రోజుల పాటు జరిగే యోగా ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు చేపట్టాలని పోలీసులకు జిల్లా ఎస్పీ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నాయకర్ హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులపై వివక్ష చూపినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి మందగించిందని, ఇకపై పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పార్టీ పరమైన విభేదాలను పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీటీసీలు, సర్పంచులు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ నేతృత్వంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులందరికీ ఈసారి కూడా ఆయా వార్డుల్లోనే పోటీకి అవకాశం ఇవ్వాలని పార్టీ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. తిరుపతి నగరాన్ని రాబోయే రోజుల్లో మరింత హరితవనంగా మార్చేందుకు విస్తృతంగా చెట్లు నాటాలని మరో తీర్మానం చేశారు. కడపలో నిర్వహించబోయే మహానాడుకు తిరుపతి నుంచి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి మహానాడును విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా గోకవరంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద నూతన అన్న క్యాంటీన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి 61 లక్షల నిధులతో శంకుస్థాపన జరిగిందని జ్యోతుల నవీన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో నిరుపేదలకు, కార్మికులకు తక్కువ ధరలో ఆహారం అందించేందుకు నిర్వహించిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ జరుగుతుందని వివరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పార్వతీనగర్లో ఉన్న ఉజ్వల హోం నుండి 2 మహిళలు పరారయ్యారు. ఉజ్వల హోం నిర్వాహకుడు నాగరాజు గత వారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి జ్యోతి, అమూల్య అనే 2 మహిళలు గోడ దూకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని జాన్వర్లో పోలీసులను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని అన్నారు. పోలీస్ స్టేషన్కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కమిషన్ నిలదీశారు. పోలీసులు లాఠీచార్జీ కారణంగా తొక్కిసలాట జరిగిందని, ఇది మహిళ మరణానికి, కుమారుడికి గాయాల కారణమైందని కమిషన్ స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా మధిరలోని ఆజాద్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. అయితే అతడు వారిపై దాడికి యత్నించాడు. ఈ సమయంలో లాయర్ కృష్ణారావు, ఉమామహేశ్వరరావు సమయస్ఫూర్తితో స్పందించి ప్రమాదాన్ని నివారించారు. దీంతో ఉమామహేశ్వరరావు స్వల్పంగా గాయపడ్డారు. ఇటువంటి వ్యక్తులు సంచరిస్తున్నప్పుడు పోలీసులు వారిని విచారించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులచే శాంతి చర్చలు జరపాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో గద్దర్ కుమార్తె వెన్నెల దళిత నాయకుడు రాజుతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఆదివాసులు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఆమె అన్నారు. శత్రు దేశానికి చెందిన వారితో చర్చలకు సిద్ధపడ్డ ప్రభుత్వం ఈ దేశంలో పుట్టి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడంలో సమస్య ఏంటని ప్రశ్నించారు.
కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన లేఖను డ్రామాగా అభివర్ణిస్తూ అందులో ఏమీ లేదని సెటర్ వేశారు. ఇలాంటి కుటుంబ రాజకీయాలతో రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ప్రమాదమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ను డాడీ డాటర్ సన్ పార్టీగా ఎద్దేవా చేశారు. ఆ పార్టీని ఆ నాయకులను తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించిందని, మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడడం కూడా దండగా అని ఆయన వ్యాఖ్యానించారు. డాడీ డాటర్ సన్ పార్టీ అంటూ. ఏపీలో కోవిడ్ వ్యాప్తిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ కోవిడ్ కేసులు నమోదు కాలేదన్నారు. విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో ఎవరూ చికిత్స తీసుకోవడం లేదని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పర్వతాపూర్లో ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్యార్డ్లో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న హైడ్రా. దీంతో ముస్లిం క్రిస్టియన్ సహోదరులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి వంటవార్పు కార్యక్రమంలో భాగంగా అక్కడే భోజనాలు చేశారు.